ఏఎల్ఐలు, సిఎల్ఐలు, ఇండోర్ అండ్ అవుట్డోర్ ఆఫీసర్స్ మీ అందరికీ, అదేవిధంగా క్యాడెట్లకు, ఈ ట్రైనీస్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ సార్కి మరొక అవకాశం థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఈ గత 6 వారాల్లో నేను అవుట్డోర్ ఆఫీసర్స్గా నేను గమనించింది ఏంటంటే చాలా డిసిప్లిన్గా, చాలా పద్ధతిగా మీరంతా కూడా ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సార్ యొక్క మోటో ఒకటే, మీరు గమనించి ఉండొచ్చు, చాలా వచ్చినప్పుడు మీరు అకాడమీలో కనుక కానీ లేదా వేరే ట్రైనింగ్ సెంటర్లో కనుక ట్రైనింగ్ చేసి ఉండే తింటే మీకు ట్రైనింగ్ మాత్రమే ఉండేది. కానీ సార్ విషయంలో మాత్రం మీరు గమనించి ఉండొచ్చు, వీళ్ళకు అవుట్డోర్ విషయంలో కానీ ఇండోర్ విషయంలో, అవుట్డోర్ విషయంలో మీకు చాలా లిబరల్గా ఉండండి. ఎందుకంటే 15-20 సంవత్సరాలు సర్వీస్ చేసినారు వాళ్ళ సర్వీస్లో దృష్టిలో పెట్టుకొని యోగా మాత్రమే బాగా ఇవ్వండి, అందరు పాస్ అవుతారు మ్యాక్సిమం. మనం ఇచ్చేది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇంత సర్వీస్కు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల సర్వీస్కు మనం ఇచ్చే గౌరవమే వాళ్ళని మనం మంచిగా చూసుకోవడం. కానీ ఎక్కడ కూడా మీరు ఇంతకుముందు సార్ కూడా చెప్పడం జరిగింది, మీరు ఇంతకుముందు ఏంటంటే 10 మందిలో ఒకరుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు 10 మందికి ఒకరికి ఇన్ఛార్జ్గా ఉంటారు. కాబట్టి మీ లోపల లీడర్షిప్ క్వాలిటీస్ పెంచాలని చెప్పేసి ఉద్దేశంతో సార్ ఫుడ్ విషయంలో కానీ నాలెడ్జ్ విషయంలో మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు అన్నట్టు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే తిరిగితే సార్ చెప్తా ఉంటాడు ప్రతిసారి కూడా. ఆ రోజు గేమ్స్ మీటప్పుడు కూడా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటప్పుడు కూడా సార్ చెప్పడం జరిగింది, ఏ ఒక్కరు కూడా ఫుడ్ కనుక రాలేదని చెప్పేసి కంప్లైంట్ రాకూడదు. ప్రతి ఒక్కరు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఈ యొక్క అట్మాస్ఫియర్ను. ఇట్లాంటి వాతావరణం మన పోలీసులో చాలా మటుకు ఫంక్షన్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ ఫుడ్ విషయంలో. మన మార్పుకు నిదర్శనం మనమే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు. సో దాంట్లో మీరు ప్రతి ఒక్కరు కూడా మాకు అందరు కూడా బాగా సహకరించారు. మీకు లాస్ట్ ఈ గేట్ దాటే లోపల కూడా మీకు ఏమి ఇవ్వగలం నాలెడ్జ్ విషయంలో, అది ప్రతి విషయంలో కూడా ఇండోర్ ఆఫీసర్స్ తోటి అవుట్డోర్ ఆఫీసర్స్ తోటి ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నప్పుడు కనుక చూసినట్లయితే మనకి ఏమనిపిస్తుంది అని అంటే, ఎంత ప్యాషన్, ఎంత పిచ్చి మీ పట్ల అంటే ట్రైనింగ్ పట్ల ఎంత డెడికేషన్ ఉన్నది అనేది గమనిస్తుంది. సో మీ అందరికి కూడా నేను నా సిన్సియర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరంతా సివిల్ ఆఫీసర్స్, భగవంతుడు మీ రూపంలో వచ్చేసి సాయం చేసేటువంటి అవకాశం మీకు మాత్రమే వస్తుంది. నిజంగా మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళను మీ లెవెల్లో, ఇప్పుడు ఎవరి లెవెల్లో వాళ్ళు చేయగలుగుతారు అన్నట్టు. సో మీ లెవెల్లో మీరు చేయగలిగారంటే నిజంగా భగవంతుడు ఎక్కడున్నాడో వాళ్ళకి కనపడదు, కానీ మీ రూపంలో మాత్రం ఖచ్చితంగా కనపడాలని ఆశిస్తూ, వచ్చినటువంటి వాళ్ళలో చాలా మన ఫ్యామిలీ మెంబర్స్ని కనుక మీరు చూడగలిగితే మాకు ఇచ్చేటువంటి దక్షిణ ఏమైనా ఉన్నదని అంటే అదే. సో దయచేసి ఇక మీద కూడా మీరు ఎప్పుడైనా కనుక అట్లాంటి ఏమైనా ఉన్నా కూడా మనం కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక్క అవకాశం కోసం చూస్తుంటాం అన్నట్టు. ఈ అవకాశం ఏంటంటే మీ కృతజ్ఞత ఏంటంటే మీరు ఇచ్చేటువంటి సర్వీసే కృతజ్ఞత. సో డెఫినెట్లీ మన ప్రిన్సిపల్ సార్కు ఆ కృతజ్ఞతగా మీ సర్వీస్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రిన్సిపల్ సార్ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా.